నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మంచి బ్యూటిఫుల్ పెయింట్ ఒక స్టూడెంట్ వేశాడు. చాలా అద్భుతంగా సుందరమైనటువంటి ఒక అందమైన బొమ్మను గీశాడు. దాని యొక్క అతని మాస్టర్ కూడా చూసి చాలా సంతోషించారు. చాలా బాగా గీశాడు. అయితే దాన్ని చూసిన వాళ్ళు కొన్ని వందల వేల మంది చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. అలాగే కొంతమంది వాళ్ళొచ్చి ఇది ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ కలర్ వాడితే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఇలా డ్రా చేస్తే బాగుంటుంది అని, చెయ్యి ఇలా కాదు ఇలా ఉండాలి, కన్ను ఇలా కాదు ఇలా ఉండాలని చెప్పారన్నమాట. అప్పుడు ఆ పెయింటర్ కొద్దిగా బాధపడి ఏడ్చుకుంటూ ఆ ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నేను ఒక పెయింట్ డ్రా చేశాను, ఒక మంచి తల్లి చంటి బిడ్డ ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఆ రమణీయమైన సన్నివేశాన్ని గీశాను. చాలామంది అభినందించారు కానీ చాలామంది విమర్శించారు, ఇలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండని అని బాధపడితే ఆ గురువుగారు నవ్వి, ఒరే నువ్వేం బాధపడకరా, ఒక చిన్న పని చేయి, ఆ క్యాన్వాస్ దగ్గరికి ఒక బ్రష్ అలాగే కలర్ పెయింట్ రెండు అక్కడ పెట్టి, ఎవడైతే బాగాలేదు ఇలా చేస్తే బాగుంటుంది అంటాడు కదా, వాడిని ఏమనంటే అలా అలా సార్ అలా అయితే మీరు దాన్ని కరెక్ట్ చేయండి చెప్పు అని అన్నాడు. సరే అని వీడు వెళ్ళి ఆ బొమ్మను అక్కడ పెట్టి, ఇక అందరు పబ్లిక్ అందరు వస్తున్నారు చూస్తున్నారు, ఇది బాగాలేదు అన్నోడిని సరే అది ఎలా చేస్తే బాగుంటుందో మీరు గీయండి అని చెప్పాడట. కొన్ని వందల మంది వేల మంది వచ్చారు కానీ ఒక్కడు కూడా పెయింట్ బ్రష్ పట్టుకోలే, పెయింట్ వేయలే. ఎందుకంటే వేస్తే అది ఇంకా పాడైపోతుంది. ఇంతకు ఆ యొక్క పెయింటర్ పేరేమో రంజిత్ ఓఫిర్ గారు, పెయింట్ ఏమో యుగాంత గ్రంథం, గురువేమో దేవుడు. మీకు అర్థమై ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఆర్టీఎఫ్ వాళ్ళు. ఆర్టీఎఫే కాదు, వేరే వాళ్ళు కూడా.